హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే పెన్షన్లతో పాటుగా మనకు ఏపీ ప్రభుత్వం పెన్షన్దారుల ఇళ్లకు వచ్చి అధికారులు మరొక కానుకను కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే అధికారులు పంపిణీ చేయబోయేటువంటి కానుక ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1వ తేదీ కాబట్టి మనకేంటంటే రేపటి నుండి మనకు కానుకను కూడా అయితే పెన్షన్దారుల ఇళ్లకు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మనకు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే మనకు వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ బాధితులు, తలసేమియా, సో వీళ్ళందరికీ ఏంటంటే 10,000 రూపాయలు, అలాగే పర్మనెంట్గా మంచాలపైన ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు ప్రభుత్వం పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు పెన్షన్తో పాటు మరొక పథకాన్ని కూడా రేపు ప్రారంభించబోతున్నారు. అదేనండి, మనకు ప్రతి నెల ఏదైతే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి మనకు రేషన్ పంపిణీ జరుగుతుందో, అయితే మనకు రేపు మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అనేది జరుగుతున్నారు. అయితే రేషన్ కార్డులో ఎవరైతే మనకు ఉన్నారో సభ్యురాలు వీరందరికీ ప్రతి ఒక్కరికి 5 కేజీల రేషన్తో పాటుగా మనకు అందేటటువంటి చక్కెర కానివ్వచ్చు, మనకు పప్పు, అలాగే మనకు రాగులు, సో ఇవైతే అందించడం అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. అలాగే ఈకేవైసీ కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా చేసుకొని వారు ఉంటే కనుక ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోండి. మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు ఈజీగా మీ యొక్క రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే వచ్చిందండి. సో ఆ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క పేరు ఉంటే కనుక ఈకేవైసీ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క పేరు రాకపోతే కనుక మీరు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఈ విధంగా అయితే మనకు ఈకేవైసీ చేసుకుంటేనే మీ యొక్క కార్డు రద్దు అవ్వకుండా మీకు వచ్చేటటువంటి సరుకులు కానివ్వచ్చు, మీకు అందేటటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి మీకు అయితే వస్తుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.